ఫ్రెండ్స్, దుబాయ్లో రోడ్లు ఇలా ఉంటాయా, కార్లు ఇలా వెళ్తాయా? బంగారం అయితే ఓ లెక్కలో ఉంది. గోల్డ్ సోక్లోకి వెళ్ళామంటే బంగారమే బంగారం, మొత్తం బంగారం. ఇక్కడ చూసారా, ఈడేంటండి బాబు ఎంత హైట్ ఉన్నాడు, ఓ 10 feet ఉంటాడేమో. ఇంకా మనం మెట్రోలో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? అసలు మెట్రో పాస్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చా మనం మెట్రో ట్రైన్లోని, ఇంకా మెట్రో బస్సుల్లోని దుబాయ్లో? మరి ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనమైతే డైరెక్ట్గా మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాం. మెట్రో స్టేషన్కి వెళ్ళి 1 day పాస్ అయితే తీసుకుంటున్నాం. 1 day పాస్ ప్రైస్ ఎంత అండ్ అది ఎలా యూజ్ అవుతుందో ఈ వీడియోలో మనం చూస్తాం. అలానే ఆ మెట్రోలో తిరిగి అండ్ మెట్రోలో దుబాయ్ మొత్తం తిరిగేస్తాం. అదే ఈ వీడియో. అండ్ కొంచెం ముందుకెళ్తే ఈ వీడియో ఎప్పుడు తీసాను అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 22 dirhamకే మొత్తం దుబాయ్ సిటీ తిరగడానికి ఒక పాస్ అయితే ఇస్తారు. సో ఫైనల్గా మనం అయితే తీసుకున్నాం మెట్రో కార్డు. 1 day 22 dirham అనమాట. అంటే గ్లోబల్ విలేజ్కి మిరాకిల్ విలేజ్ 2 places తప్ప మనం అక్కడికి వెళ్ళొచ్చంట. సో మరి మెట్రో తరగతి వెళ్ళి ప్లాన్ వేస్తాను, వెళ్ళి ప్లాన్ గీసి దాన్ని బట్టి మనం అయితే వెళ్ళిపోవడా. మెట్రో పాస్ తీసుకున్నాక నేనైతే బస్సు ఎక్కాను. బస్సులో చల్లగా చిల్ అయిపోతున్నాం ఏసీలోనే. అక్కడ కొంచెం ఎండగా ఉన్నా బస్సులోకి వచ్చిన తర్వాత చాలా చిల్గా ఉంది, హ్యాపీగా చిల్ అయిపోతున్నాం. అండ్ బస్సులో కూర్చొని నేనైతే భలే ఎంజాయ్ చేశాను. కానీ ఒక ప్లేస్లో దిగాల్సింది ఇంకో ప్లేస్లో దిగి మళ్ళీ వెనక్కి ఒక 500 meters నడుచుకొని వచ్చాను. కొంచెం కష్టమే, కానీ ఏసీ బస్సులో రావడం వల్ల భలే ఉంది. ఇది మొత్తం RTA, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆఫ్ దుబాయ్ చూసుకుంటుంది మొత్తం అంతా. సో బయటకు వ్యూ అయితే ఎలా ఉంటుంది బస్సులోంచి. దుబాయ్లో నేను మీకు ఏ రోజు ఈ వీడియో తీసానో ఇప్పుడు చెప్పబోతున్నాను, అలాగే వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, Day 4 స్టార్ట్ అయింది. యాక్చువల్గా మార్నింగ్ అంతా నీరసంగా ఉన్న వాళ్ళు బయటకి వెళ్ళలేదు. అలా టిఫిన్ చేసి అలా మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి పాస్ తీసుకుని వచ్చాను. పాస్ తీసుకోవడం కూడా చూపించుకొని ఉంటాను. ఇదిగోండి పాస్ తీసుకున్నాను. పాస్ తీసుకుని ఇప్పుడు సరదా తిరగడమే. ఇప్పుడు ఇంకా మనం అయితే కొన్ని ప్లేస్లకి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం అనేది నేను వెళ్ళిందా చెప్తాను అనమాట. సో చూస్తున్నారు కదా, బయట మాత్రం ఎండ గట్టిగానే ఉంది. సో ఇంకా వెళ్దాం, వెళ్ళి చూద్దాం. అండ్ 3 days నుంచి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాం కదా, కొంచెం నీరసంగా అనిపించింది. Day 4 లేకపోతే ఈరోజు సట్టడానికి వెళ్ళేవాడిని, వెళ్ళలేదు మొత్తానికి. సో ఇంకా వెళ్దాం పదండి, వెళ్ళి మొత్తం మెట్రో ఎలా ఎక్కాలి అండ్ కార్డు ఎలా తీసుకెళ్ళి మొత్తం క్లియర్ చూసేద్దాం. లెట్స్ గో. సో ఫైనల్గా బయటకి అయితే వస్తాం. ఎండ మొత్తం గట్టిగా ఉంది. ఎందుకంటే హోటల్ నుంచి బయటకు వచ్చాను అయితే ఎండ మామూలుగా లేదు గురు. అండ్ దుబాయ్ రూట్స్ ఎండలో సో మనం బస్సు ఎక్కిపోతున్నాం అనమాట. బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్తాం తిరగడమే, జస్ట్ తిరిగేద్దాం మెట్రోలో ఇంకా ట్రైన్లో. లెట్స్ గో. నేనున్న హోటల్ నుంచి 300 meters నడుచుకుని వస్తే బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్లో నేనైతే బస్సు ఎక్కి ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నానో మీరే చూడండి. వెళ్ళాక నేనైతే మీకు చెప్తాను, చూద్దాం. లేనట్టు భయ్య గోల్డ్ బస్ స్టాప్. మనం రోడ్డు అటువైపు వెళ్ళి అలా వెళ్తే రోడ్డు అని చెప్పారు. సో మరి వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఏమున్నాయి అటువైపు. లెట్స్ గో. దుబాయ్లో నడక ప్రయాణం మామూలుగా లేదు. ఈరోజు మరి ఎంత నడుస్తామో తెలియదు, నడాలి, గట్టిగా నడాలి. అలా నడుస్తూ వెళ్తుంటే కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే ఒక బ్రిడ్జ్ కనిపించింది. అది రోడ్ క్రాస్ చేయడానికి పెడస్ట్రియన్స్. ఆ బ్రిడ్జ్ మీద ఎక్కి ఈ వీడియో తీసాను. వ్యూ సూపర్ వచ్చింది. అలాగే టైం లాప్స్ చూసారు కదా, అక్కడ తీసిందే చాలా బాగా వచ్చింది, అందుకే మీకు చూపించాను. ఆ తర్వాత నేను అలా నడుచుకుంటూ గోల్డ్ సోక్ వెళ్ళాను. ఆ గోల్డ్ సోక్ అక్కడ నుంచి దాదాపుగా 1.5 kilometer అయితే ఉంటుంది. 1.5 kilometer నడిచిన తర్వాత గోల్డ్ సోక్ వెళ్ళాను. గోల్డ్ సోక్ వెళ్ళిన తర్వాత అక్కడైతే నేను చాలా ఎక్స్ప్లోర్ చేశాను. అది సపరేట్గా ఒక వీడియో చేస్తాను. చాలామంది దుబాయ్లో గోల్డ్ చీప్ అనుకుంటారు. దుబాయ్లో గోల్డ్ ఎలా ఉంటుంది, గోల్డ్ ఎలా కొనాలి, ఎలా కొంటే మనం బెనిఫిట్ అవుతామో ఆ వీడియోలో మీకు చెప్తాను. ఒకవేళ మీరు కానీ ఆ వీడియో చూడకపోయారు అనుకోండి, మీరు దుబాయ్లో గోల్డ్ కొనాలంటే కొంచెం ఆలోచిస్తారు. సో ఆలోచించుకుని గోల్డ్ కొనాలంటే మీరు నేను పెట్టే వీడియోని ఖచ్చితంగా చూడాలి. కానీ బంగారం మాత్రం మామూలుగా లేదు. ఎక్కడ చూసినా బంగారమే. బంగారం బట్టలు, బంగారం చైన్లు, లాకెట్లు, గాజులు, బ్రేస్లెట్లు ఏవి పడితే ఉన్నాయి భయ్య. ఆఖరికి పక్కన చూసారా కూర్చోడానికి పెట్టారు, అవి కూడా బంగారం కలరే. మీరు బంగారం అనుకున్నారేమో, బంగారం అయితే కాదు, అది ఓన్లీ బంగారం కవర్ అనమాట. అంటే ఆ కలర్ పెయింట్ వేశారు. ఆ దెమ్మల్లా కనిపిస్తున్నా చూసారా, అవి కూడా పెయింటే. బంగారం కానీ పట్టుకెళ్ళిపోయారు కాక అది ఎందుకు యూజ్ అవ్వదు. ఈ రైట్ సైడ్లో చూస్తుంటే బంగారం మాత్రం మామూలుగా లేదు. మీరు ఫుల్ వీడియో చూస్తారు కదా, అందులో క్లారిటీ ఇస్తాను బంగారం కొననేది. నేను ఇలా నడుచుకుంటూ లాస్ట్కి వార్షాప్కి వెళ్ళాను. నాకు ఇచ్చిన షాకులు మామూలుగా లేవు. అవి కూడా నేను మీకు ఆ వ్లాగ్లో చెప్తాను.
ఇంకా మనమైతే ఈ గోల్డ్ సోక్ నుంచి బయటకు వెళ్ళి మిగిలిన దుబాయ్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే 1 డే పాస్ తీసుకున్నాం, మొత్తం తిరగాలి. అక్కడ చూసారా మనిషి ఎంత పొడుగ్గా ఉన్నాడో, ఆ మనిషి పక్క నుంచి వెళ్తుంటే కరెక్ట్గా నేను ఆయన కాలంత ఉన్నాను, అంత షార్ట్గా ఉన్నాను అండ్ అతను అంత టాల్గా ఉన్నారు. చూసారా అందరు మనుషుల్లో చాలా ఈజీగా గుర్తుపెట్టేసి అతను అయితే. చాక్లెట్స్ కొన్నాను అనమాట. చాక్లెట్స్ కూడా గోల్డ్ షాప్ నుంచి అలా బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తాం అనమాట, బస్సు వస్తుందని చెప్పేసి. సో బస్సు వస్తే మనం అయితే ఎక్కెళ్ళడమే. బయటకు వెళ్తామంటే మనం దుబాయ్ మాల్ దగ్గర వెళ్తాం. దుబాయ్ మాల్ నుంచి ఉన్నాయి కదా ఒక మెట్రో చూసుకొని నేనైతే డైరెక్ట్గా ఈ కార్ షోరూమ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఆ కార్ షోరూమ్ మీకు చూపించడానికి నా మెయిన్ థీమ్ అనమాట. బయట రావడం మెయిన్ కారణం అదే. హట్టడామ్కి వెళ్ళలేదు. సో హట్టడామ్ నెక్స్ట్ ఎప్పుడో వస్తే వెళ్దాం. నేను ఇక్కడ చాలా లాంగ్ ప్లేస్ చాలా టైర్డ్ అయిపోయాను తిరుగుతున్నాను కాబట్టి. చూద్దాం, దుబాయ్ మాల్కి వెళ్ళి దుబాయ్ మాల్ నుంచి వెళ్దాం. లెట్స్ గో. ఇంకా దుబాయ్లో మనకి ఎక్కువ వండి అనిపించిందంటే వెంటనే మనం లోపల ఉండే బస్ స్టాప్కి వచ్చేయాలి. బస్ స్టాప్లో ఏసీ ఉంటుంది, హ్యాపీగా ఏసీ బస్ స్టాప్లో చిల్ అవ్వచ్చు. మన బస్సు లాగానే మనమైతే బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇప్పుడు బస్సు ఎక్కి మెట్రో స్టేషన్కి వెళ్ళి మెట్రో స్టేషన్ నుంచి అట్లాంటిస్ వాటర్ పార్క్ వరకు వెళ్ళబోతున్నాను. అక్కడ మెట్రోలో వెళ్తే వ్యూ బాగుంటుందంట. సో మీకు చూపిద్దామని చెప్పి నేనైతే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో నేనైతే చాలా చూసాను బస్ జర్నీలో, మెట్రో జర్నీలో. అవి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా బస్సులో అయితే నేను ఒక్కనే ఉన్నాను. చాలా బాగుంది, హ్యాపీగా సింగిల్గా వెళ్తున్నాను. నేనైతే ఎక్కడ దిగుతా అంటే అల్ట్రాస్ మెట్రో స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి బుర్జ్మాన్ వెళ్ళాలి. బుర్జ్మాన్ నుంచి శోభా రియాలిటీ వరకు వెళ్ళి శోభా రియాలిటీ నుంచి మనం మళ్ళీ ట్రామ్లో పామ్ జుమేరా వరకు వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ మనమైతే ఇంకో మోనో ట్రైన్ ఉంటుంది, మోనో ట్రైన్లో అట్లాంటిస్ అడ్వెంచర్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ నాకు వచ్చిన చిన్న రోడ్ ఏంటంటే ఆ మోనో ట్రైన్కి మనం తీసుకున్న పాస్ వర్క్ అవుతుందో లేదనేది. సో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది. మనం వెళ్ళే దారిలో మీరైతే మొత్తం దుబాయ్ని చూస్తారు. బుర్జ్ ఖలీఫా, దుబాయ్ బిల్డింగ్స్, స్కై స్క్రాపర్స్, ఇంకా దుబాయ్ మ్యూజియం, దుబాయ్ ఫ్రేమ్ అన్నీ చూస్తారు. అలాగే అక్కడక్కడ ఈ మెట్రో స్టేషన్లు చూస్తారు. మనమైతే అల్ట్రాస్ మెట్రో స్టేషన్లో దిగాం. అక్కడ నుంచి దిగి బుర్జ్మాన్ దాకా వెళ్తాం. బుర్జ్మాన్ నుంచి మనం మళ్ళీ వెళ్ళాల్సింది శోభా రియాలిటీ. శోభా రియాలిటీ నుంచి మనం ఎక్కడికి వెళ్తామంటే డైరెక్ట్గా పామ్ జుమేరాకి వెళ్తాం. పామ్ జుమేరా నుంచి అలా అట్లాంటిస్ అడ్వెంచర్కి అయితే వెళ్తాం. మెట్రోలో వెళ్ళడం బాగా, మెట్రోలో వెళ్ళడం కదా నీకు కాలేదు హ్యాపీ భయ్య, హ్యాపీగా తిప్పేస్తా తీసుకెళ్తాడు. కానీ మెట్రోలో తిరగడం మాత్రం సరదా వెళ్ళిపోద్ది. 500 పెట్టాం కాబట్టి అసలు న్యాయం చేయాలని చెప్పి తిరుగుతున్నాను, లేకపోతే హోటల్లో పడుకుందాం. చాలా నీరసంగా ఉంది, కానీ తిరిగితేనే బాగుంటుంది, తెలిసే కొత్త కొత్త విషయాలన్నీ. సో ఇంక మరి మెట్రో ఇంకా రాలేదు, వస్తే ఎక్కేద్దాం. దుబాయ్లో మెట్రో ఎక్కాను, బస్సు ఎక్కాను, దుబాయ్ ఫ్లైట్ ఎక్కాను, దుబాయ్లో కార్లు ఎక్కాను, వాటర్ వేస్ కూడా ఎక్కాను. సూపర్, అసలు మ్యాక్స్ అన్నీ టచ్ చేస్తాం. ఇప్పుడు మెట్రో ఎక్కిపోతున్నాం అనమాట. ఫస్ట్ టైం మెట్రో, దుబాయ్ మెట్రో. మనం దుబాయ్లో ఉన్నప్పుడు చాలా క్లియర్గా ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మెట్రో మీద ఉన్న మ్యాప్ చూసుకుంటే సరిపోతుంది. అక్కడ చూసారా మెట్రో మ్యాప్ ఉంది. కరెక్ట్గా మనం ఎక్కే ముందు మనం ఎటు వెళ్తామో తెలుసుకుంటాం. దానికన్నా ముందు మనకి ఆ మెట్రో స్టేషన్లోనే మ్యాప్ అయితే ఉంటుంది. మనం ఎక్కడున్నాం క్లియర్గా చూపిస్తుంది, చుట్టుపక్కల ఏరియాలన్నీ కనిపిస్తాయి. చూస్తున్నారుగా అక్కడ ఎలా కనిపిస్తుందో ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ పక్కనే మెట్రో లైన్ మొత్తం మ్యాప్ ఉంటుంది. సో మనం అల్ట్రాస్ నుంచి బుర్జ్మాన్ చేంజ్ అయ్యి అలా డైరెక్ట్గా శోభా రియాలిటీ దిగి, శోభా రియాలిటీ నుంచి అలా మనం పామ్ జుమేరా దిగి అలా అట్లాంటిస్ అడ్వెంచర్కి అయితే వెళ్తున్నాం. సో మ్యాప్ వ్యూలో చాలా క్లియర్గా ఉంది. మెట్రో అయితే వచ్చింది, ఎక్కి డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. నేనైతే చాలా ఎంతూజియాజంగా హ్యాపీగా అయితే వెళ్ళాను. అండ్ సీట్ కూడా దొరికింది, హ్యాపీగా కూర్చున్నాను. అదంతా కొంతవరకే. ఆ తర్వాత మాత్రం నా సరదా నాకు తిరిగిపోయింది. ఏంటి భయ్యా సడన్గా ఇలా అంటున్నాను మాత్రం అనకండి. ఎందుకంటే మనం ట్రిప్ వెళ్ళినప్పుడు ట్రిప్లో నేను ఒక ప్యాకేజ్ తీసుకున్నాను. ఆ ప్యాకేజ్లో ఏంటంటే హ్యాపీగా వాళ్ళు వచ్చి మనం పిక్ చేసుకుంటారు, మనల్ని ఎక్కడెక్కడ దెబ్బలు తిప్పుతారు, మనం వెళ్ళామా, చూసామా, చిల్ అయ్యామా, వస్తామా. కానీ ప్రాబ్లం ఎక్కడంటే మనకు నచ్చినంతసేపు అక్కడ ఉండలేం, అదే ఒక ప్రాబ్లం. కానీ మిగతాదంతా మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం మెట్రోలో ట్రావెల్ చేస్తే మనం నచ్చిన చోటుకి వెళ్ళొచ్చు, అలానే నచ్చిన టైం అయితే స్పెండ్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం మెట్రోలో ట్రావెల్ చేయడమే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే మామూలుగా ఉండదు, క్రౌడ్ చాలా ఉంటుంది. నేను బుర్జ్మాన్ వరకు చాలా హ్యాపీగా కూర్చుని వెళ్ళాను. బుర్జ్మాన్ నుంచి మళ్ళీ కరెక్ట్గా దుబాయ్ మాల్ వరకు వెళ్ళాను. దుబాయ్ మాల్ తర్వాత నెక్స్ట్ 2-3 స్టేషన్లు వచ్చాయి. అక్కడ నుంచి నాకు నరకం కనిపించింది. అదేంటో మీరు కూడా చూస్తారు. ఇప్పుడు మీరైతే దుబాయ్ ఫ్రేమ్ చూస్తారు. నేను బుర్జ్మాన్ నుంచి ట్రైన్ ఎక్కిన తర్వాత అక్కడ నుంచి తీసిన వీడియోస్ ఇవన్నీ మీరు దుబాయ్ ఫ్రేము, తర్వాత దుబాయ్ మ్యూజియం అవన్నీ
దుబాయ్లో ఉండే డిఫరెంట్ స్కై స్క్రాపర్స్, తర్వాత బుర్జ్ ఖలీఫా అవన్నీ చూస్తారు, చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారా పడవలో ఉండే బిల్డింగ్, ఆ బిల్డింగ్ చూసారా 2 బ్లాకుల్ని ఒక అడ్డంగా ఉండే బ్లాక్తో కలిపింది, సూపర్ ఉంది వ్యూ అయితే. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇక పైనుంచి వరుసగా మీకు బిల్డింగ్స్ కనిపిస్తాయి, ఆ తర్వాత దుబాయ్ మ్యూజియం కనిపిస్తుంది, చూసేయండి. ఇప్పుడు మీరు చూసేదే దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం. ఇక్కడ మనకి డిఫరెంట్ థింగ్స్, ఇంకా 2050లో దుబాయ్ ఎలా ఉండబోతుంది అవన్నీ ఉంటాయి. ఫ్లయింగ్ కార్స్ కూడా ఉంటాయి ఇక్కడైతే చూడొచ్చు. కానీ మనం లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మన బడ్జెట్లో లేదు కాబట్టి, ప్లస్ మన ట్రిప్ ప్లాన్లో లేదు కాబట్టి లోపలికి వెళ్ళలేదు. కానీ బయట నుంచి అయితే మాత్రం చూసాం, చాలా బాగుంది. అండ్ ఇంకా మనం దుబాయ్ ఫ్రేమ్లో కూడా వెళ్ళొచ్చు, దానికి కూడా డిఫరెంట్ ప్యాకేజ్ ఉంటుంది అండ్ టికెట్ ఉంటుంది, ఆ టికెట్ కూడా వెళ్ళొచ్చు. కానీ మనకు అంత టైం లేదు, ప్లస్ లోపలికి వెళ్ళి చూసేంత బడ్జెట్ కూడా లేదు. సో అందువల్ల అవైతే నేను స్కిప్ చేశాను. అండ్ మొత్తం మన దుబాయ్ సిరీస్ అయిపోయిన తర్వాత నా బడ్జెట్ ఎంత అయింది అండ్ మొత్తం నేను ఎంత ఖర్చు పెట్టానో మీకు చాలా క్లియర్గా చెప్తాను. కానీ చాలామంది రీసెంట్గా ఎవరైతే దుబాయ్ వెళ్తున్నారో చాలామంది ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి మినిమం 3 lakhs అయితే అవుతుందంట. కానీ నేను ఎంత ఖర్చు పెట్టాను అండ్ ఎందుకు ఖర్చు పెట్టాను అనేది నేను నా దుబాయ్ సిరీస్ మొత్తం అయిపోయిన తర్వాత చాలా క్లియర్ చెప్తాను. దుబాయ్ సిరీస్ మాత్రం మొత్తం మీరు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు ప్రతిదీ చాలా డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అవి నా అప్కమింగ్ బ్లాగ్స్లో నేనైతే వాటికి రెస్పాండ్ అయ్యి మొత్తం రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడు మీకైతే బుర్జ్ ఖలీఫా వస్తుంది, చూసేయండి, చాలా బాగుంటుంది. చూస్తూ వస్తున్నారా ఎలాంటి స్కై స్క్రాపర్స్ కనిపిస్తున్నాయో, బిల్డింగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఇంకా మీకు దుబాయ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి, అవి నేను మీకు వెళ్తూ చెప్తాను. తర్వాత నేను మెట్రోలో వెళ్తున్నప్పుడు కరెక్ట్గా మన దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత మా అందరిని ఆపేసి ఇలా వెయిట్ చేయించారు. దాదాపు 3 మెట్రోలు దాటిన తర్వాత 4వ మెట్రోలో మమ్మల్ని పంపించారు. దాదాపుగా 3 మెట్రోలో పట్టే మనుషులు ఒక్క మెట్రోలో ఎక్కి వెళ్ళాం. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వీడియో తీయడానికి ఫోన్ కూడా పైకి తెలియపోయాను నేను, అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఆ తర్వాత నేనైతే శోభా రియల్టీకి వచ్చాను, అక్కడ నుంచి చేంజ్ అయ్యి మన ట్రామ్కి అయితే వచ్చాను. ట్రామ్ ఎక్కడానికి ట్రామ్ కూడా వచ్చింది. ట్రామ్ వచ్చిన తర్వాత నేనైతే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే చాలా ఖాళీగా ఉంది. అండ్ ఎక్కిన తర్వాత నాకు సీట్ దొరికింది, హ్యాపీగా కూర్చుని నేనైతే డైరెక్ట్లీ వెళ్ళిపోయాను అనమాట పామ్ జుమేరియాకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో ట్విస్ట్ తగిలింది, అది మీకు వెళ్ళాక చెప్తాను. మీకు చెప్పే కదా దుబాయ్ గురించి కొన్ని విషయాలు చెప్తానని చెప్పేసి. నేను వెళ్ళే ముందు అంటే April 16th ఆ రోజు దుబాయ్లో చాలా పెద్ద వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలకి మొత్తం ఫుల్ వరదలు అయితే వచ్చాయి దుబాయ్లో. ఆ వరదలతో నా ట్రిప్ ఎలా అవుతుంది అనుకున్నాను, కానీ నేను వెళ్ళిన తర్వాత నాకైతే దుబాయ్లో ఒక్క నీటి చుక్క లేకపోతే ఫ్లడ్లా ఏమీ కనిపించలేదు. కానీ కొన్ని డ్యామేజ్డ్ వెహికల్స్ అయితే కనిపించాయి, అవి కూడా నేను చాలా రేర్గా చూశాను. సో చూసారా, వరదలు వచ్చిన 3-4 డేస్కే మొత్తం క్లియర్ అయిందంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారో. సో మనం నిస్సందేహంగా ట్రిప్ బుక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అని నాకు అర్థమైంది. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే శోభా రియల్టీ నుంచి మనం పామ్ జుమేరియాకి వచ్చాం. ఆల్మోస్ట్ పామ్ జుమేరియాకి వచ్చిన తర్వాత మనకైతే ట్రామ్ రోడ్డు మీద వెళ్తుంది, పక్కన వెహికల్స్ అయితే కనబడతాయి. అండ్ మీరు చూసుకోవచ్చు సరైన కార్లు అయితే కనిపిస్తాయి. కార్లు మాత్రం సూపర్ ఉన్నాయి దుబాయ్లోని, అలాగే అబుదాబిలో. దుబాయ్లో ఉన్న మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో మనం డేరా దుబాయ్లో ఉన్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఏంటనేది మీరు అప్కమింగ్ బ్లాగ్స్లో చూస్తారుగా. అండ్ ఇక్కడ చూసారా, అక్కడ కొన్ని కార్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి. అండ్ అక్కడ మాత్రం ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇంకా ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే ఆ జీబ్రా క్రాసింగ్ల నుంచి ఖచ్చితంగా కార్ అయితే ఆగుతుంది. కానీ సిగ్నల్స్ ఉందని మాత్రం మనకి సిగ్నల్ ఉన్నప్పుడు మాత్రమే రోడ్ క్రాస్ చేయాలి, లేకపోతే మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది.
మొత్తం మనం అయితే రోడ్డు పక్కనే వెళ్తున్నట్టు ఉంది. ఏదో కార్లో వెళ్తున్నట్టు ఉంటుంది ట్రామ్లో వెళ్తే, కానీ మనం వెళ్ళేది ట్రామ్లోనే, కార్లో కాదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే బ్యూటిఫుల్ హమ్మర్ కనిపిస్తుంది. సూపర్ కదా, హమ్మర్ కార్ మాత్రం చాలా చాలా నచ్చింది. మనమైతే ఫైనల్గా వస్తాం టు మోనోరైల్, టువర్డ్స్ మోనోరైల్. ట్రామ్ ఎక్కాం, మెట్రో ఎక్కాం, ఇప్పుడు మోనోరైల్ ఎక్కిపోతున్నాం అనమాట. లెట్స్ గోయింగ్. మా బాబాయ్ ఇక్కడ నుంచి మలేషియన్ టవర్లో కనబడుతుంది, మీకు చూపుతాను చూడండి ఎలా ఉన్నాయో. ఇవి చూస్తే నాకు మలేషియన్ టవర్సే గుర్తొచ్చి చాలా బాగున్నాయి. సో ఇంకా మీకు ఈ పార్ట్కి ఒక డౌట్ వచ్చే ఉంటుంది. ఆ డౌట్ ఏంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మరి మనమైతే మోనోరైల్ ఎక్కడానికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ టికెట్ వచ్చి 750 అంట, అది వెళ్ళి రావడానికి. 750 స్పెండ్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తాను. ఫస్ట్ టైం అయిపోయింది, చీకటి అయిపోయింది. సో ఇప్పుడు మనం అడిగి వెళ్ళినాం, మనం ఏం చేస్తాం కొంచెం తెలియదు కాబట్టి ఇంకా నేను రిటర్న్ చేస్తున్నాను, వెళ్ళట్లేదు. సారీ డిసప్పాయింట్ చేసినందుకు. మీకు డే టైంలో చూపించాను, నైట్ టైం కూడా చూపిస్తాను అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇట్స్ ఓకే, ఎక్స్పెక్ట్ చేయాలి అవుద్దని. ఇది కూడా ట్రామ్ వర్క్ వద్దు అనుకున్నాను, మోనోరైల్ కూడా వర్క్ వద్దంట. ఓన్లీ ట్రామ్ వరకే మనం యూజ్ చేయడం అనేది కోసం మనం సపరేట్ టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 20 dirham, రిటర్న్ వెళ్ళడానికి 30 dirham వెళ్ళడానికి. సో 750 మొత్తం. మామూలు వ్యాపారం. చాలా దూరం నడుచుకుని వచ్చాను, చాలా దూరం ట్రైన్లో వచ్చాను, చాలా దూరం ట్రామ్లో వచ్చాను, అయినా చూడలేకపోతున్నాను. ఏం చేస్తాం, వెళ్ళిపోతాం వెనక్కి. అదిగో ఇక్కడ చూస్తున్నారా, మెట్రో అయితే ఈ విధంగా వెళ్తుంది. రోడ్డు పక్కన ఇలా వే ఉంటుంది. మనం క్రాస్ చేయడానికి ఈ విధంగా రోడ్ అయితే ఉంటుంది. మనం మెట్రో వచ్చిన మాత్రం రోడ్ అయితే క్రాస్ చేయకూడదు. అండ్ ఇంకా మనం ఫుల్గా అలసిపోయాం, కార్ల దగ్గర కూడా వెళ్ళేంత ఎనర్జీ అయితే లేదు. ఇంకా కార్లు చూపించడానికి నేనైతే వెళ్ళలేకపోయాను. అండ్ అక్కడైతే నేను చూశాను, మీరు చూస్తున్నారు కదా ముందు నా జ్యూస్ మిషన్ అనమాట. అక్కడ మనం మనీ వేసామంటే మనకి జ్యూస్ అయితే వస్తుంది, ఫ్రెష్ జ్యూస్. ఒక గ్లాస్ జ్యూస్ వచ్చేసి 15 dirham, అంటే 15 × 24, అంటే మనకి ఎంత పడుతుంది? 300 రూపాయలు ఒక గ్లాస్ జ్యూస్. మామూలుగా లేదు కదా, మరి చౌకైతే కాదు. ఇక్కడ చూసారా, మెట్రో ఎక్కడానికి కూడా ఖాళీ లేదు. 2 మెట్రోలు వచ్చి వెళ్ళిపోయి ఆ తర్వాత నేను మెట్రో ఎక్కాను. సో అంత బిజీగా ఉంది మెట్రో అయితే. మనోడు మాత్రం వాగుడికాయ అనమాట, వాగుతూనే ఉన్నాడు. అలాగా ఏదో మాట్లాడుతున్నాడు, హిందీలో మాట్లాడుతున్నాడు, జోకులు వేస్తున్నాడు, మంచి ఫన్ క్రియేట్ చేశాడు. అంత చిరాకులో కొంచెం హ్యాపీ ఫీల్ అయినా, రిలీఫ్ అనిపించింది. అటు జోకులు అయిన తర్వాత జోకులు అర్థం కాకపోయినా కొంచెం హ్యాపీ అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా, మనమైతే ఫైనల్ డెస్టినేషన్కి వచ్చాం. ఇక్కడ నుంచి దిగి బస్సు ఎక్కి రూమ్కి అయితే వెళ్ళాలి. అండ్ మొత్తం నేనైతే ఆ రోజు తిరిగిన డిస్టెన్స్ మీరు చూస్తే షాక్ అవుతారు. అండ్ మీకు నేను 27th April ఈ వ్లాగే చేశాను. 27th Aprilన నేను ఎన్ని కిలోమీటర్స్ నడిచానో మీకే తెలుస్తుంది. మొత్తం దుబాయ్, అబుదాబీలో దాదాపుగా 70 km నడిచాను. అండ్ పర్ డే అరౌండ్ 10 km ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఆ రోజు నేను తిరిగింది 10.46 km నడిచాను. సరదా తీరిపోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పొడగాటి బస్సు, ఈ పొడగాటి బస్సు ఎక్కి మనం అయితే రూమ్కి వెళ్ళిపోవాలి. సో నేనైతే ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్ అండ్ టేక్ కేర్. బాయ్.